అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భార్యాభర్తలుగా ఒకటే ప్రెగ్నెంట్ అయిన రామలక్ష్మి షాక్లో శ్రీలత. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక రామలక్ష్మి గురించి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు సీతాకాంత్. అయితే ఇక చాలా ఆనందంగా రామలక్ష్మి తనని ప్రేమిస్తుందని, మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుందని నిజాన్ని తెలుసుకుంటాడు. తన తాతయ్య కూడా చూసావు కదా, రామలక్ష్మి మనసులో ప్రేమే లేదన్నావు, ఇప్పుడు తను ప్రేమగా నిన్ను ఇక చూసుకుంటుంది, నీకు భార్యగా మనస్ఫూర్తిగా దగ్గరైంది సీతాకాంత్, ఇక నీకు ఎలాంటి బాధ లేదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు తన తాతయ్య. అయితే అలా సీతాకాంత్ తన తాతయ్య ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు రామలక్ష్మి విషయంలో. ఇక అలాగే కంపెనీలో 2 నెలల జీతం కంపెనీ స్టాఫ్కి బోనస్గా కూడా ఇవ్వాలి అనుకుంటారు. అలా బోనస్గా ఇవ్వాలి అని చెప్పి అనుకోవడం అనేది ఇక శ్రీవల్లి అయితే వినేస్తుంది. అలా విని శ్రీలత వాళ్లకు చెప్పేసరికి ఇలా ఆస్తులంతా కరగబెట్టుకుంటూ పోతే రేపన్న రోజు మనకి రూపాయి లేకుండా పోతుంది, ఎలాగైనా ఇక రామలక్ష్మిని సీతాకాంత్ని దూరం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఇక శ్రీలత ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. రేపటి నుంచి రామలక్ష్మి అంతూ తేలుస్తాను, ముందు రామలక్ష్మిని పెళ్లి చేసుకున్నానని నమ్మించాడు. ఆ తర్వాత నిజంగానే ఇద్దరు భార్యాభర్తలుగా ఇక పెళ్లి బంధంతో మన ముందే ఒకటయ్యారు. ఏమీ చేయలేకపోయాం, కానీ అసలైంది ఉంది. రామలక్ష్మి సీతాకాంత్ కలవకూడదు, ఎప్పటికీ వాళ్ళ మధ్య భార్యాభర్తల బంధం ఏర్పడకూడదు, నేను వాళ్ళ మధ్య ఆ బంధాన్ని లేకుండా చేస్తానని చెప్పేసి ఇక శ్రీలత ఛాలెంజ్ చేసుకుంటూ ఉంటుంది. అనుకున్నట్టుగానే వాళ్లకు మొదటి రాత్రి ఏర్పాటు చేయకుండా రోజులు గడిపేస్తూ గండాలని చెప్పేసి ఏదేదో సాకులు చెప్తూ ఉంటుంది. కానీ సీతాకాంత్ రామలక్ష్మిల మధ్య చాలా ప్రేమ మొదలవుతుంది. ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఒకరి కోసం ఒకరు బ్రతకాలి అన్నట్టుగా ఉంటారు. జన్మజన్మల బంధం కాబట్టి ఇద్దరు చాలా హ్యాపీగా తన జీవితాన్ని లీడ్ చేస్తూ ఉంటాడు. రామలక్ష్మి లేకపోతే తనకి జీవితమే లేదని సీతాకాంత్ ఎన్నోసార్లు అనుకోవడం, అదే పద్ధతిలోకి ఇక రామలక్ష్మి కూడా వస్తుంది. సీతాకాంత్ సార్, నిజంగా మీరు దొరకడం నా అదృష్టం. అభిని కనుక పెళ్లి చేసుకుని ఉంటే జీవితంలో చాలా బాధపడేదాన్ని, ప్రతిరోజు బాధపడుతూ బ్రతికేదాన్ని. కానీ ఆ భగవంతుడు ఉన్నాడు, నిజంగా ఆ దేవుడు ఉండబట్టే మిమ్మల్ని నా దగ్గరికి చేర్చాడు. జన్మజన్మలుగా కలుసున్నామని స్వామీజీ చెప్పారు కాబట్టి ఆ బంధాన్ని ఈ జన్మలో కలుపుకోవడం కోసమే ఇక మనం ఇలా కలిసాము. ఇక మిమ్మల్ని ఎప్పటికీ వదలను, మీ సంతోషంలో సంతోషంగా, మీ నీడలో నీడగా ఉంటాను, మీ దుఃఖంలో ఇక మీకు తోడుగా నిలబడతాను, మీకు అసలు దుఃఖం అనేది దరిచేరకుండా, మీ వైపు శత్రువుల దాడి జరగకుండా చూసుకుంటాను. నాకంటూ శత్రువులు ఎవరూ లేరు, బిజినెస్లో శత్రువులు అనేది కామన్, కానీ నువ్వు మాత్రం ఏ విషయాల్లోని ముందుకు రావద్దు, నువ్వు ఇబ్బందుల్లో పడితే నేను తట్టుకోలేనని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అనుకున్నట్టుగానే రామలక్ష్మిని చదివిస్తూ ఉంటాడు, సివిల్స్ కోర్స్ అయితే చేయిస్తూ ఉంటాడు. అలా రామలక్ష్మి సీతాకాంతుల మధ్య రోజు రోజుకి ప్రేమ పెరుగుతూ ఉంటుంది. మొదటి రాత్రి ఏర్పాటు చేయకుండా వాయిదా అయితే వేస్తూ ఉంటుంది. ఇక అనుకోకుండా ఒకరోజు మొదటి రాత్రి ఏర్పాటు చేయాలని ముహూర్తం పెట్టించుకు వచ్చేస్తాడు తన తాతయ్య. కానీ వాళ్ళు తాగుతున్న పాలల్లో మత్తుమందు కలిపి ఇద్దరు నిద్రపోతారు. ఇక ఎలాంటి వాళ్ళ మధ్య బంధం ఏర్పడదు అని చెప్పేసి అనుకుంటూ పాలల్లో మత్తుమందు కలిపి వాళ్ళిద్దరికీ ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఇద్దరు సరిసగం పాలు పంచుకుంటారు కాబట్టి ఇద్దరు మత్తుతో పడిపోతారు. అప్పుడు నేను అనుకున్నది నెరవేరుతుంది, వాడికి కనుక వారసులు వస్తే ఈ ఆస్తి నా కొడుక్కి రాకుండా పోతుంది, అలా ఎప్పటికీ జరగకూడదు, ఎట్టి పరిస్థితిలోని కూడా నా కొడుకు ఒంటరివాడు కాకూడదు అని చెప్పేసి అనుకుంటూ చాలా ఇక పగడ్బందీగా ప్లాన్ అయితే చేసుకుంటుంది. ఊహించని విధంగా ఆ పాల గ్లాసు తీసుకుని అయితే రామలక్ష్మి వెళుతుంది. కానీ అలా వెళ్ళిన తర్వాత ఆ పాల గ్లాస్ అయితే వాళ్ళు తాగకుండానే చెయ్యి తగిలి కింద పడిపోతుంది. దాంతో మరోసారి పాలు తీసుకొస్తానని చెప్పి రామలక్ష్మి అంటూ ఉండగానే, రామలక్ష్మి ఇది శుభముహూర్తం, ఇక మనిద్దరం ఒకరి కోసం ఒకరు బ్రతకాలి అనుకున్నాం కాబట్టి ఈ పాలు అవసరం లేదు, మనిద్దరం ఇక ఒకరినొకరు చాలా అర్థం చేసుకున్నాం, ఇప్పుడు ఈ గదిలోంచి బయటికి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు,
అనవసరంగా పాలు కోసం బయటికి వెళ్తే ముహూర్తం సమయంలో బయటకు వచ్చామని మళ్ళీ అమ్మ తాతయ్య అపార్థం చేసుకుంటారు అని చెప్పేసి చెప్తాడు తప్ప ఇక పాల విషయం అయితే ఇంట్లో ఎవరికీ తెలియదు. ఆ పాలు తాగి మత్తుగా పడుకున్నారని ఇక వాళ్ళ మధ్య ఎలాంటి బంధం ఏర్పడదని తన కొడుక్కి పుట్టబోయే బిడ్డ మాత్రమే ఈ ఆస్తికి వారసులని చెప్పేసి తన ప్లాన్ సక్సెస్ అయిందని చెప్పేసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక శ్రీలత అయితే. ఇక అనుకోని విధంగా రామలక్ష్మి సీతాకాంతుల మధ్య బంధం ఏర్పడుతుంది. ఇద్దరు భార్యాభర్తలుగా ఒకటైపోతారు. ఎంతో ప్రేమగా ఉన్న వాళ్ళ మధ్య ఇక బంధం ఏర్పడడంతో చాలా సంతోషంగా ఇద్దరు ఒకటవుతారు. అలా ఇక వాళ్ళు కలవలేదని చెప్పి అనుకుంటున్న శ్రీలత సంబరపడుతూ ఉంటుంది. వాళ్ళు కలవలేదు, ఇక 3 నెలల దాకా ముహూర్తమే లేదని చెప్పేస్తాను కాబట్టి ఇక 3 నెలల దాకా ఎలాంటి ఆటంకం ఉండదు. ఆ తర్వాత మళ్ళీ ఆ ముహూర్తాన్ని పొడిగిస్తాను తప్ప ఇక ముహూర్తం అయితే పెట్టించను, శాంతి ముహూర్తం జరగనివ్వను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. రోజులు గడుస్తాయి. శ్రీలతకు మరింత శత్రువుగా మారిపోతూ ఉంటుంది ఇక రామలక్ష్మి శ్రీలతకు బుద్ధి చెప్తూ ఉంటుంది. ఇక శ్రీలత రామలక్ష్మి విషయంలో కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక రామలక్ష్మి ఎలాగైనా సరే శ్రీలతకి బుద్ధి చెప్పాలని చెప్పేసి తనలో మార్పు తీసుకొచ్చి సీతాకాంత్ గారు కోరుకున్నట్టుగా వాళ్ళమ్మ ఉండేలా చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి అయితే. అలా శ్రీలతకు ఎక్కడా కూడా ఎలాంటి అవకాశం ఇవ్వకుండా, కుట్రలు కుతంత్రాలు చేయకుండా, ఆ డబ్బు విషయంలో శ్రీలత పెత్తనమే లేకుండా ప్రతిదీ కూడా తన చేతిలోకి తీసుకుంటుంది. ఈ వయసులో అత్తయ్య గారికి ఇలాంటి స్ట్రెస్ పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి అంటూ రకరకాలుగా ఎలా అయితే ఇక శ్రీలత విషయంలో తను కేరింగ్ తీసుకుంటున్నట్టుగా సీతాకాంత్ ముందు నటించి శ్రీలతను ఒక మూలన కూర్చోబెడుతుంది. ఇక 3 నెలలు గడిచిపోతాయి. కళ్ళు తిరిగి రామలక్ష్మి పడిపోతుంది. అలా పడిపోవడంతో డాక్టర్ని పిలిపిస్తాడు. ఇక సీతాకాంత్ అయితే డాక్టర్ వచ్చి చెక్ చేసి బయటికి వచ్చి గుడ్ న్యూస్ సీతాకాంత్ గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఒక్కసారే షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఇక తను ప్రెగ్నెంట్ అని చెప్పి అనేసరికి శ్రీలతకి ఊహించని షాక్ ఎదురవుతుంది. ఏం మాట్లాడుతున్నారు, తను ప్రెగ్నెంట్ ఏంటి, తను ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది అని చెప్పి షాకింగ్గా అడిగేసరికి, అమ్మా ఏం మాట్లాడుతున్నావు, మేమిద్దరం భార్యాభర్తలం కదా, ప్రెగ్నెంట్ ఎలా అవుతుందని అడుగుతావేంటి, అదేం పిచ్చి ప్రశ్న అని చెప్పేసి సీతాకాంత్ అయితే అంటూ ఉంటాడు. ఇక ఈలోగా షాక్లోంచి తేరుకుని అది కాదు నాన్న, నేను ఇంకేదో అనుకున్నాను అని చెప్పేసి షాకింగ్గా నిలబడిపోతుంది. ఇక ఈలోగా సీతాకాంత్ చాలా సంబరపడిపోతూ రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఇక ఈ పండగని మనం సెలబ్రేట్ చేసుకోవాలి, మన మధ్యకి ఒక బుల్లి ప్రాణం రాబోతుంది, పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాను, జీవితంలో బ్రహ్మచారిగా ఒంటరిగా బ్రతకాలనుకున్నాను, నా జీవితంలోకి తోడుగా నీడగా వచ్చావు, ఇప్పుడు నన్ను నాన్న అని పిలిచే ఒకరిని నా మధ్యలోకి తీసుకొస్తున్నావు, ఈ సంతోషం అసలు నేను ఊహకి అందడిది, నేను చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగాను, కానీ ఇక నుంచి నన్ను కూడా కొన్ని బంధాలు పిలవబోతున్నాయి, అమ్మ నన్ను ప్రేమగానే చూసుకుంది, కానీ మా అమ్మ చనిపోయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను, ఇక మా అమ్మే నీ కడుపున పుట్టబోతుందని చెప్పేసి సీతాకాంత్ సంబరపడిపోతూ ఉంటాడు. ఇక బోనస్ మీద బోనస్లు ఆఫీస్లో వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. ఇక అలా రామలక్ష్మి ప్రెగ్నెంట్ అవడంతో శ్రీలతకి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. మరి రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది, ఇలా జరగాలి, అలాగే శ్రీలత నిజ స్వరూపం సీతాకాంత్ తెలుసుకోవాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.